మన వైశ్యుడు జిల్లా ప్రవేశం అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు రాచయ్య గుప్తా గారి కుమారుడు ప్రతాప్ గారిని వేదిక రావాల్సిందిగా కూర్చున్నాం. అక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం. वदितमस्तु मा विद्विषाहवे। ओम शांति शांति शांति। వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి 2010 సంవత్సరంలో ఇది స్థాపించామన్న నూతనంగా ఈ కార్యక్రమం వేదికపై ఆశీస్సులైనటువంటి సదాశివపేట వాస్తవ్యులు పట్టణ అధ్యక్షుడు ప్రకాశం గుప్తా గారు, అలాగే 10 సంవత్సరం నుంచి వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసినాం. దీని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం 10 సంవత్సరం నుంచి ఇప్పుడు నిరంతరంగా కొనసాగిస్తున్నాము. మరి అందులో భాగంగా ఈరోజు సంస్మరణ సభ సంగారెడ్డిలో ఈ గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డిలో వైశ్యులు ఎవరు గతించిన వాళ్ళ పేరు మీద ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పిద్దామని ఒక ఆశతో ఎవరైతే చనిపోయిన నాడు పూర్వం వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి వాస్తవ్యులైనటువంటి మా గురువు గారు చాలా సంవత్సరాలు జూనియర్ కాలేజీలో మాకు సోషల్ సైన్స్ అని చెప్పి ఎంతోమంది విద్యార్థులను ముందు తీసుకెళ్ళి చాలా మందికి సంగారెడ్డిలో సుపరిచితులు నామ నరసింహులు గుప్తా గారు వాళ్ళు ఈ మధ్యకాలంలో గతించడం జరిగింది. మరి సార్ సంబంధించిన శిష్యులు చాలామంది ఎన్నో ఉన్నతమైన పదవుల్లో అలంకరించున్నారు. మరి వారి లేని లోటు ఈ సంగారెడ్డిలో తెలియపరుస్తుంది. మరి వారు ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి మన వాసవి మాయల ద్వారా సంస్థ ద్వారా వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మరొక సంఘ నాయకుడు కీర్తిశేషుడు గోవింద కృష్ణన్న. మరి కృష్ణన్న కూడా పిహెచ్ఎల్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ మరి కృష్ణన్న పరిచయము మల్లికార్జున మల్లయ్య సేటు ద్వారా నాకు కృష్ణన్న పరిచయము. ఎన్నో కార్యక్రమాల్లో తను కూడా కలిసేవాడు. నిరాడంబరమైన వ్యక్తి, సంతోషమైన వ్యక్తి, అందరితో కలుపుకోలేని వ్యక్తి. ఎంతోమందికి తను సంతోషం ఎప్పుడు మాట్లాడినా కూడా సంతోషంతోనే మాట్లాడాడు. తన ఆఫీస్ వరకు తన డ్యూటీ తను చేసుకొని ఇంటికి వచ్చి తను ఉండేవాడు. మరి తను కూడా అనుకోకుండా మొన్న ఈ మధ్య
మధ్యకాలంలో తను కూడా నిర్వహించినారు కాబట్టి వారికి కూడా మా వాసవి మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వాళ్ళకు కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అలాగే కీర్తిశేషులు దారం నారాయణ గుప్తా గారు కూడా ఈ మధ్యకాలంలో వారు కూడా గణించినారు. వారు నారాయణఖేడ్కు సంబంధించిన వాస్తవ్యులు. సంగారెడ్డి పట్టణానికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. మరి మా ఇల్లు 3వ వార్డు ఇంకా 4వ వార్డులో వారు ఉండడం జరుగుతుంది. మరి వారికి కూడా ఈ స్వచ్ఛంద సంస్థ ఘనంగా నివాళులు అర్పిస్తుంది. మరి ఇంకొక సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులు మరి గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ మాల్పాటి రాజా గుప్తా గారు. మరి వాళ్ళకు మాకు కొన్ని సంవత్సరాల నుంచి అనుబంధం. తను సంగారెడ్డి కాకుండా సదాశివపేటలో మున్సిపల్ చైర్మన్గా తను బాధ్యతలు వహించాడు. నాకు తన గురించి తను చెప్పకూడదు. కేవలం స్వామీజీ గణప సత్యనారాయణ స్వామి ద్వారానే నాకు పరిచయం. గణప సత్యనారాయణ స్వామి శిష్యులు గారి నాకు ఉన్నప్పుడు తను కూడా అక్కడికి వచ్చేవాడు. దైవాత్మికంగా ఆత్మికంగా చాలా మంచి మనిషి. మరి మేము ఆ కాలంలోనే తను ఇంగ్లీష్ ధారావాహికంగా మాట్లాడేవాడు. ఎన్నోసార్లు నేను చాలాసార్లు చూసినా. నాకు గుర్తుండి తనకు నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయ సంస్థకు ప్లేస్ అనే వాళ్ళ ప్లేస్ ఉంటే ఈ గ్రంథాలయం కట్టడం జరిగిందని చెప్పి అప్పుడు చెప్పేవాడు. పూర్తి కాంగ్రెస్ వాది, గాంధీ మార్గంలో నడిచే వ్యక్తి అతను. మరి వాళ్ళ గాంధీ భవన్ అని సదాశివపేట పేరుండే. దాని తర్వాత మెల్లమెల్లగా దాన్ని గ్రంథాలయంగా మార్చుకోవడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మరి మార్షెట్టి రాజయ్య గుప్తా గారు లేని సదాశివపేట పట్టణానికి కానీ సంగారెడ్డి జిల్లాకు కానీ అది చాలా బాధాకరం. మరి వారికి మా ఇల్లు సంస్థ ద్వారా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ నలుగురు కూడా ఆ భగవంతుడు ఆయన ఎక్కడున్నా ఆత్మశాంతించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమంలో వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు మరి నామ నరసింహగుప్తా గారి కుమారుడు నామ భాస్కర్ గారు, అలాగే గోవింద్ కృష్ణ కుమారుడు సతీష్ సాయి ప్రసాద్ గారు, మరి అలాగే మరి దారం నారాయణ గుప్తా గారి కుమారుడు అనిల్ కుమార్ గారు, అలాగే మార్షెట్టి రాజయ్య గుప్తా గారి కుమారుడు మార్షెట్టి ప్రతాప్ గారు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఆ భగవంతుడు తండ్రి కూడా వీళ్ళందరూ ఈ వాళ్ళ పెద్ద కుటుంబం పోయినా కూడా ధైర్యం ఇచ్చి మరి వాళ్ళకి ఎక్కడున్నా వాళ్ళ తల్లిదండ్రులు యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మా వాసవి మహిళలకు సంతోషం వ్యక్తపరుస్తుంది. మరి ఈ కార్యక్రమంలో మరి మిగతా దీనికి సంబంధించిన నాయకులందరూ వాళ్ళు కూడా కార్యక్రమం ధరించి మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమాన్ని పుల్లూరు ప్రకాష్ గారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. విషయాలలో వాళ్ళకు టైం ఉంటుంది, టైం ఉండదు. వాళ్ళ కుటుంబీకులకు వారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని చేయలేకపోతారు. కానీ సంఘం ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇటువంటి కార్యక్రమానికి ముందుండి ఇటువంటి సేవ చేయడం మనందరికీ గర్వకారణం. ఈరోజు నామా నరసింహ గారు గుప్తా గారు మాకు వారు గురువులు. మేము చదివే సమయంలో బయట ఎంత ఫ్రీగా మాట్లాడినా క్లాస్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటూ వాళ్ళ యొక్క విద్యార్థులు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతూ ఎన్నో రకాలుగా వారు సేవలు అందిస్తూ ఈరోజు వారిని మరవలేము. వారి యొక్క విద్యను మేము అభ్యసించి ఈరోజు ఇంతవరకు అయినాము. మా గురువులు వారికి మా యొక్క నివాళులు. పురం కృష్ణ గారు వారు ఎప్పుడు చిరునవ్వు. మేము కనీసం అంటే వారానికి 4 సార్లు కలవడ్డా ఎప్పుడు చిరునవ్వుతో బాగుండా సైడు నమస్తే అంటుండే. ఎవరికైనా అలాంటి వ్యక్తి 10 మందిలో వారికి కూడా ఒక నివాళులు, వారి కుటుంబీకులకు నివాళులు. మాడిశెట్టి రాజయ్య గుప్తా గారు మా బావగారు కావాలి. వారు మన జిల్లాలో మన ఆర్యవైశ్య మహాసభ మెంబర్. కనీసం అంటే ఒక 70 సంవత్సరాల కింద వారు లేకుండా మన ఏరియాలో వారు అక్కడ మెంబర్షిప్ అవ్వడము నాకు తెలిసిన వరకైతే చాలా మొట్టమొదటి వాళ్ళు. వైశ్య హాస్టల్లో
వాళ్ళు అక్కడ చదువు కొనసాగించి అక్కడ వేలూరు లింగయ్య గారు వేరే వాళ్ళు అక్కడ వాళ్ళు హైదరాబాద్ లెవెల్లో వాళ్ళ పేరు చెప్పుకుంటే రాజశేఖర్ గారు, మన మెదక్ జిల్లా సంగారెడ్డి, సదాశివపేట వీళ్ళ లెవెల్గా వీళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తూ మన ఆర్యవైశ్య సంఘం యొక్క సేవలు చేస్తూ మన జిల్లా కార్యక్రమాలలో అన్నింటిలో ఎక్కడ మీటింగ్ అయినా కానీ ఆ 60 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద ఇంగ్లీష్లో మాట్లాడము, చెప్పడము, 10 మంది సభ్యులను కలవడము, జిల్లా అధ్యక్షులు వారు చేయడము, మున్సిపల్ మా మావయ్య నారాయణఖేడ్ అక్కడ నుండి 40 సంవత్సరాల నుండి ఎక్కడ బతుకుదల ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మా మామయ్య వాళ్ళు 4 అన్నదమ్ములు, 4లో 3 చనిపోయారు. మా మామయ్య ఒక్కరే ఉండే. 96 సంవత్సరాలు ఉండే మా మామయ్య. కానీ మాకు మా మామయ్య అంటే చిన్న పిల్లల్లాగా ఉండేవారు. మా ఇంట్లో మా పిల్లలతో పాటు మాతో పాటు అందరితో మంచిగా ఉంటుండే. కానీ మాకు చాలా బాధగా ఉంది. 6 నెలలు అవుతుంది మా మామయ్య చనిపోయి. కానీ ఇప్పటి వరకు కూడా సొంతం ఇల్లు లేక చాలా బాధపడ్డారు. అందరికి ఇల్లుంది బెట, మీకు ఇల్లు లేదు, మీరు ఎక్కడ ఉంటారు మేము పోయిన తర్వాత అని చాలా కొడుకుకు నాకు మా పిల్లలకు తీసుకొని చాలా చెప్పేవారు మా మామయ్య. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 6 నెలల కింద చనిపోయిన తర్వాత వాసవి క్లబ్ నుండి అందరూ పెద్దలు వచ్చి మాకు అన్ని రకాలుగా సాయం చేసినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. సంవత్సరాలు సంగారెడ్డి పట్టణంలోనే చేశారు. 6 సంవత్సరాలు సదాశివపేటలో, అంతకుముందు టేక్మాల్, పాపనపేట, అగ్నూరు, కంది ఈ పాఠశాలలో పనిచేశారు. మేము ఏ పదవిలో మేము ఉద్యోగం చేసినా కానీ మమ్మల్ని పదవిలో సీట్ మీద ఉన్న రోజే గుర్తిస్తారు. సీట్ నుంచి నేను పక్కకి వెళ్తే కూడా ఆ గుర్తింపు అనేది ఉండదు. కానీ ఆ ఉపాధ్యాయ వృత్తి మా నాన్నగారికి ఆ గుర్తింపు అనేది జీవితకాలంలో ఆయన పొందిండు. కానీ నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాసవి మాయ సేవా సంస్థ వారికి ధన్యవాదాలు. వాసవి మాయలు ద్వారా ఏర్పాటు చేయడం ఆ యొక్క సంస్థ ఉద్దేశం భావితరాల వారు మన పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, భావితరాల వారికి వారి ఆదర్శం ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవనీయులు కోపాజీ అనంత్ కిషన్ గారు ఇన్ని కార్యక్రమాలలో ఒత్తిడి వల్ల ఉండి కూడా ఒక సేవా దృక్పథంతో సామాజిక సేవలో ఆర్యవైశ్యుల లోపల ఒక చైతన్యం తీసుకురావాలి, ఆర్యవైశ్యుల ఒక మేలు కొలుసు తీసుకురావాలనే దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలకు చేయూతనిచ్చి మనమే కాకుండా మన మిత్రులతో కూడా చేయూతనిచ్చేటందుకు ఒక సంకల్పంతో, ఒక ఆదర్శంతో ఈ యొక్క కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి పట్టణంలో, ప్రతి మేజర్ పంచాయతీలలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మా ఇల్లు సంస్థ అనేది ఒక సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నది. జిల్లా మొత్తానికి కూడా ఈ యొక్క సంస్థ అందరికీ చేయూతనిస్తుందనే భావన ప్రతి ఆర్యవైశ్య సోదరులలో కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిత్రులు అనంత్ కిషన్ గారిని కోరుకుంటూ స్వచ్ఛంద సేవా సంస్థ లేకుంటే మనం ఎవరికొవరం కలవకుంటుంది ఈ కార్యక్రమాలు అంటే ఏంటో తెలియదు కూడా. అసలు చేస్తున్నాము ఈ కార్యక్రమాలు అంటే మన స్వచ్ఛంద సేవా సంస్థ నుండి ఇక్కడ కూడా మన ఈ ఏరియాలో కూడా మనము ఫస్ట్ ఇక్కడ సంగారెడ్డిలోనే కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమం ఇదే కాకుండా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, పిల్లలకు పుస్తకాలు, టాలెంట్ ఎగ్జామ్స్, ఇటువంటి నీటి కొరత లేకుండా నీటి సప్లై చేయడం, ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళకి అధ్యక్షుల వారికి ఆ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ అభినందనలు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరం కలిసి ఉంటున్నాము. సరే, మనకి ఇప్పుడు ఈ సన్మాన సభ
మన రామ నరసింహ గుప్తా గారు మేము సంఘానికి వచ్చినప్పటి నుంచి మాకు పరిచయమే. వారు ఉద్యోగ రీత్యాలో ఉన్నవారు. ఎవరిని కూడా పలకరించిన సాంప్రదాయంగా మంచిగా సౌమ్యంగా పలకరించేవాడు. ఎప్పుడు కూడా చెదిరించుకున్నట్టు కానీ గట్టిగా కానీ ఎవరితో మాట్లాడేవాడు కాదు. మాకు తెలిసినంత వరకు మేము సంఘానికి వచ్చిన నుంచి వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, మరియు గోవిందపురం కృష్ణ గారు ఎప్పుడు చూసినా నాకు సంఘానికి వచ్చి నుంచి నవ్వుతూ ఉండేవాడు. ఏమన్నా రండి, ఏమన్నా మాట్లాడండి అనేవాడే కానీ ఇక్కడ ఆయన తగిన సహాయం చేసేవాడు. ఎవరికైనా వస్తే కూడా ఇది లేదు అనేవాడు కాదు. నాకు తెలిసినంత వరకు ఎవరికైనా వచ్చి ఇది కావాలి అన్నా అంటే సరే అని అనేవాడు. పాపం ఆయన అనివార్య కారణాల మీద వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, దారం నారాయణ గుప్తా గారు, నారాయణ ఖేడ్ గారు వాళ్ళు కూడా ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాం. మరి రాజయ్య గుప్తా గారు మాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రథమంగా మున్సిపల్ చైర్మన్ గా, మళ్ళీ మన జిల్లా వైశ్య సంఘం అధ్యక్షుడుగా వారు ఎన్ని చేసి సేవా కార్యక్రమాలు చాలా చేసి పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి. వారికి కూడా ఆత్మశాంతి కలగాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. పట్టణ ఆదివాసులందరికీ సంతోషకరం. ఎందుకంటే చనిపోయిన రోజు ఎవరైనా పాల్గొనకపోతే ఈ సభకు ఇచ్చేసి వారి యొక్క జ్ఞాపకాలు ముందుంచడానికి అన్నగారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన ఆర్యవేశ్యులు గత 6 మాసాల్లో 4 చనిపోవడం జరిగింది. వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాసవి మా ఇల్లు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేయాలని అనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలా అన్నగారు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాసవి మా ఇల్లు సంస్థ ఈ సంస్కరణ సభ కాకుండా మన సంగారెడ్డి పట్టణంలో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సోమవారం అక్కడ ఉన్న వికలాంగులకు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంది. అదేవిధంగా మొన్న జరిగిన పల్స్ పోలియోలో కూడా పాల్గొన్న సిబ్బందికి మధ్యాహ్న భోజనం కూడా అన్నగారు వాసవి మంది తరఫున చేయడం జరిగింది. అదేవిధంగా అంతేకాకుండా మన సంగారెడ్డి పట్టణంలో గత వినాయక చవితికి కూడా 1500 విగ్రహాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు. అలాగే అంతేకాకుండా వేసవికాలం దృష్టిలో ఉంచుకొని వాసవి మాయిల ద్వారా ట్యాంకర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ అన్నగారు ప్రత్యేకంగా ట్యాంకర్ కూడా పెట్టడం జరిగింది. ఇవి కాకుండా చాలా సేవ కార్యక్రమాలు చేపడుతున్నందుకు అన్నగారికి వేదిక ద్వారా ఈ వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థ అయిన సభ్యులందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం సభకి సందర్భ సభకు విచ్చేసిన ఆదివాసులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలే కాకుండా ఇటువంటి సంతాప సభలు చేయడం చాలా మంచిది. ఇప్పుడు మన బిజీ లైఫ్లో ఉండి చనిపోయిన వ్యక్తి ఆ రోజు రాకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి ఇప్పుడు ఈయన 4 పుణ్యమూర్తులు తిరిగి చనిపోయినారు కాబట్టి వాళ్ళు ఉన్న రోజులు ఏదైతే మంచి పనులు చేసారో ఆ మంచి పనులు వాళ్ళ వారసులు అదే విధంగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు. ఏర్పాటు చేసినటువంటి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పెద్దలు గౌరవనీయులు మా బావగారు తొప్పటి అనంతకిషన్ గారికి, వారి యొక్క కార్యవర్గానికి ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా ఆదివాసీ మహాసభ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. ఈ తప్పింపగలిగినటువంటి కార్యం కోసము చింతించక తగదని చెప్పి ఆ కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పడం జరిగింది. అదంతా మనం చూస్తుంటాము. ఎవరైనా కానీ ఎవరికైనా అది తప్పించుకోనటువంటిది. అలాంటి తప్పించుకోనటువంటి విషయాలను గుర్తుకు తెస్తూ ఒక ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎంచుకున్నటువంటి మన వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థ వారి గురించి చెప్పాలంటే ఎన్ని మాటలనే సరిపోవని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఉమ్మడి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయాభావం వల్ల వారందరినీ
సంబోధించకుండా చేస్తున్నందుకు మన్నించవలసిందిగా కోరుతూ, గత ఉమ్మడి జిల్లా లోపలనే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ ఇదొక్కటే అని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా లోపలనే ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ గత 10 సంవత్సరాలుగా సంగారెడ్డి పట్టణం లోపల ఏదైతే రూపుదిద్దుకుందో అలాంటి వాసవి మాయిల సంస్థ యొక్క ఆశయం ఏదైతే ఉందో అది గొప్ప ఆశయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.